ఫామ్ హౌస్లో మానవ మృగాలట, వాటిని పట్టుకొని బంధించాలి. హెచ్సియులో ఏనుగులు సింహాలు లేవు, ఏఐ టెక్నాలజీతో సృష్టించారు. కోదండరామును 15 రోజుల్లో తిరిగి చట్టసభకు పంపుతాం, ఎవరు అడ్డొస్తారో చూస్తాం. ప్రపంచంతో పోటీ పడేలా ఓయూ అభివృద్ధి, 1000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం. ఎంత? ప్రపంచంతో పోటీ పడేలా ఓ ఆక్స్ఫర్డ్ లాగా తయారు చేస్తారట ఉస్మానియా యూనివర్సిటీని. 2 సంవత్సరాలుగా మీరు ఉస్మానియా యూనివర్సిటీ కేటాయించిన బడ్జెట్ ఎంతో దయచేసి చెప్పండి. మీరు చెప్పండి, నెక్స్ట్ బడ్జెట్, రాబోయే బడ్జెట్లో మేము ఇంత కేటాయిస్తామని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఆయన ప్రిన్సిపల్ ఉన్నారు కదా, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం సార్, ఆయనే నా ఇంటర్వ్యూలో 1 ఇయర్ బ్యాకే మీరు గవర్నమెంట్లోకి రాగానే ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏం కావాలా, ఒక 1000 కోట్లు ఎవ్రీ ఇయర్, ఒక 3 సంవత్సరాలు ఒక 3000 కోట్లు ఇవ్వండి, అద్భుతాలు సృష్టిస్తాం ఏమని చెప్పారు. ఎంతండి మీరు కేటాయించింది? జీతాలకు తప్ప ఒక్క రూపాయి ఎక్కువ కేటాయించింది లేదు. ఒక్కసారి పోదాం ఆ ఉస్మానియా యూనివర్సిటీకి. మేము ఎన్నోసార్లు పోయినాం, దాదాపు 2-3 సార్లు నేను మొత్తం హాస్టల్స్ అన్ని తిరిగి వీడియోలు చేయడం జరిగింది. ఎంత దారుణంగా ఉన్నాయి అక్కడ, ఎంత దారుణంగా ఉన్నాయి. లైట్స్ లేవు, పిల్లలు అమ్మాయిలు నడుచుకుంటే వెళ్ళే ప్రాంతంలో. బయటకు వచ్చి బయట హాస్టల్స్ బయట నిలబడి ఆ నల్లాల కింద స్నానాలు చేస్తున్నారు. దొడ్ల కంటే అధ్వానంగా ఉన్నాయి అవి. గతంలో నిజాం కాలంలో ఆ మన గుర్రాలకు సంబంధించిన దొడ్లు అవన్నీ, వాళ్ళు ఉంటున్న ఆ రేకుల షెడ్లు అన్నీ. చలో మేము అవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పండి. ఇంతవరకు ఎందుకు చేయలేదో చెప్పండి. 1000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడి, 1000 కోట్లతో కూడా కాదండి అది, ఎవ్రీ ఇయర్ 1000 కోట్లు ఒక 3-4 సంవత్సరాలు కేటాయిస్తే తప్ప యూనివర్సిటీ బాగుపడదు. వచ్చే 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు, 2.5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాల భర్తీ లక్ష్యం. మరి ఇప్పుడు అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలని ఊరిచ్చారు కదా, హామీ ఇచ్చారు కదా, క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు అన్నింటిలో పెద్ద బ్యానర్ ఐటమ్స్ వేసారు. ఆనాడు ఫలానా డేట్ రోజు ఫలానా నోటిఫికేషన్, ఫలానా డేట్ రోజు ఫలానా నోటిఫికేషన్ వేస్తామని. మరి అది మర్చిపోయినట్టేనా? జంబో డిఎస్సి అన్న రెట్టిబాయ్. ఇంకా అసలు చాలా ఖాళీలు ఉన్నాయి కదా. ఆనాడు వేసిన కేసీఆర్ గవర్నమెంట్లో ఆనాడు వేసిన బిశ్వాల్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? 1,90,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఆనాడు చెప్పింది. ఇవాళ ఇంకా చాలా ఖాళీలు అయి ఉంటాయి కదా దానికి యాడ్ ఆన్గా. అని అవన్నీ ఖాళీలు 2 లక్షలు దాటితే కదా ఈజీగా. మీరు అదే బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని 10 సంవత్సరాలు ప్రచారం చేసిరు కదా. మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడినాం కదా. మరి ఆ రిపోర్టు, దాని తర్వాత దానికి యాడ్ అయిన ఉద్యోగాలు, ఇవన్నీ లెక్కలోకి రావాలి కదా. డిసెంబర్లో మళ్ళీ ఓయూకొస్తా, ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెడతా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు భవనాల ప్రారంభం, శంకుస్థాపన. అడిగినవన్నీ ఇస్తున్న ఆందోళన ఏంటి? మనకు ఉద్యోగులకు మధ్య దూరం ఏంటి? చక్కదిద్దండి, భట్టికి సూచించిన ముఖ్యమంత్రి. ఉద్యోగ నేతలతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి అట. ఇక్కడ ఇంకొక లైన్, ఫామ్ హౌస్లో మానవ మృగాలు, వాటిని పట్టుకొని బంధించాలి. ఎవరు బంధించాలి? ఇంటికి ఒక ఆయన బయలుదేరాలన్నా వాళ్ళని బంధిస్తేందుకు? బంధించాల్సింది ఎవరు? బంధించాల్సిన ప్లేస్లో ఉన్నది మీరే, ఆ బాధ్యత మీదే. మేమంటున్నాం వాళ్ళని బంధిస్తారా, ఇంకోటి చేస్తారా, బండకేసి కొడతారా, మాకే సంబంధం లేదు. మాకు అది కాదు కావాల్సింది. వాళ్ళు తిన్నది కక్కిస్తామని అన్నారు, బంధించుడు కాదు ఇక్కడ. వాళ్ళు తిన్నది కక్కిస్తామని రేవంత్ రెడ్డిగా మీరు అన్నారు, పిసిసి అధ్యక్షుడి హోదాలో. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఓనర్గా, అంటే ఓనర్ మీన్స్ అదే అధినేతగా రాహుల్ గాంధీ అన్నాడు, మేము ఖచ్చితంగా కక్కిస్తాం, 1,00,000 కోట్లు కక్కిస్తామని. మరి ఒక్క రూపాయి కక్కించలేదే. వాస్తవాలన్నీ బయట పెడుతున్నాం. మరి ఏది? ఒక్క కథ లేదు, ఒకటి లేదు కదా. ఒక గుంట భూమి, తెలంగాణ అంటే భూములు, తెలంగాణలో అసైన్డ్ భూములు కబ్జాకు గురైనవి, గిరిజనుల భూములు, బీసీల భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురైనవి. మరి ఒక్క భూమి వెనక్కి తీసుకునే ప్రయత్నం జరగలేదే. ఎక్కడ ఇది? అరే 55 చెరువులు కబ్జా చేసిండ్రా భయ్, కొంచెం దాన్ని చూడండి అని అంటే ఒక్క చెరువు కబ్జా చేసిన ఒక రియల్ ఎస్టేట్ మాఫియాని గల్లాబట్టి అడగలేదే మీరు? ఎందుకు ఇవన్నీ మాటలు, ఎందుకు ఇవన్నీ చేయడం లేనప్పుడు? నేను చెప్తున్న దాంట్లో ఒక్కటైనా అవాస్తవం ఉంటే మాట్లాడండి, చలో దేనికైనా సిద్ధం, చర్చకు రెడీ. ఫామ్ హౌస్లో ఉన్నవన్నీ మానవ మృగాలే, వాటిని బంధించాలి అంటున్నారు. ఎవరు ఆపినారు మిమ్మల్ని? 2 ఏళ్ళు అయిపోయింది. తిన్నది కక్కిస్తామన్నారు, ఎవరు ఆపినారు మిమ్మల్ని? ఒక్క గుంట భూమి వెనక్కి తీసుకోలే, ఎవరు ఆపినారు మిమ్మల్ని? కార్ రేసింగ్ కేసు ఉందా? ఫార్ములా కార్ రేసింగ్ కేసు. గ్రీన్కో అనే కంపెనీ వాడు ఇందులో మెయిన్ కల్ప్రిటా. అదే గ్రీన్కో ఓనర్ అనిల్ అనేటోడు ఇవాళ కాంగ్రెస్ నాయకులతో తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రిని కూడా కలిసి ఉన్నది నాకున్న సోర్స్.
ఇది వాస్తవమా కదా మీరే తేల్చాలి. వయా జానారెడ్డి కొడుకో ఇంకెవరితోనో వెళ్ళి, అవునా కాదా? ముఖ్యమంత్రిని కాలేకపోతే ముఖ్యమంత్రి దగ్గర మనుషులని అనుకోండి, ఇక మరి ఇక కార్ రేసింగ్ కేసు ఎడిపోతుంది, ఏమైపోతుంది? టానిక్ కేసు ఏమైంది? బంధించి బంధువులు అయిపోతున్నారు. అర్థమైందా? బంధిస్తున్నారు, కరెక్టే అని బంధిస్తున్నారు, కానీ కౌగులు ఇచ్చుకుంటున్నారు, తర్వాత బంధువులు అయిపోతున్నారు వీళ్ళు వాళ్ళంతా కలిసి. ఇలా అందరూ ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు సింహాలు ఉన్నాయంటూ ఏఐ టెక్నాలజీతో వీడియోలు క్రియేట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాటిని ప్రభుత్వం చంపుతున్నట్టుగా ప్రచారం చేశారు. కానీ తెలంగాణలో ఏనుగులు సింహాలు లేవని, మానవ రూపంలో మృగాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అవి ఫామ్ హౌస్లో ఉన్నాయి, వాటిని పట్టుకొని బంధించాలి. ప్రొఫెసర్ కోదండరామ్ తమ ప్రభుత్వం ఎమ్మెల్సీని చేస్తే కొందరు కోర్టుకు వెళ్లి పెద్ద పెద్ద లాయర్లు పెట్టి మరీ తొలగించారు. ఆయనను మళ్లీ ఎమ్మెల్సీని చేస్తామని, 15 రోజుల్లో చట్టసభకు పంపుతామని ప్రకటించారు. ఎవరు అడ్డొస్తారో చూస్తాను అని సవాల్ చేశారు. ఎవ్వరు మిమ్మల్ని ఆపలే. అసలు ఆయనకి అట్లాంటి కాంట్రవర్షియల్ ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడమే కరెక్ట్ కాదు. ఆయనకు అట్లాంటి కాంట్రవర్షియల్ ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడమే కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఆయన్ని ఈనాటికే ఫస్ట్ విడతలోనే ఆయన మంత్రిని చేయాలి. మరి విద్యాశాఖ మంత్రిని ఇంకో మంత్రినో చేయాల్సి ఉండే, ఎందుకు చేయలే? ఎవరు ఆపినారు మిమ్మల్ని? ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలు ఆపింది ఎవరు? వీళ్ళు కేసులు వేసి ఉండొచ్చు, సుప్రీంకోర్టు ఆపింది, దానికి ఎవరేం చేస్తారు? మీ ఇంట్లో అందరికీ పదవులు ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్ సార్కు ఒక్క పదవి ఉండొద్దా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇది రైట్ క్వశ్చనే, కాదని ఎవరు అంటలేరు. రైట్ క్వశ్చనే, ఆయనకు పదవి ఇవ్వద్దని కూడా ఎవరు అంటలేరు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఇస్తారని ఆగిన తర్వాత అదొక కాంట్రవర్సీ అయిన సీట్ని ఆయన మెడకు చుట్టిరు. అవునా కదా? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అని అప్పుడు ఎందుకు ఇయ్యలే? అది ఇవ్వచ్చు కదా. విద్యార్థుల కోసం 2 నూతన హాస్టల్ భవనాలు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ నిర్మాణాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు 80 కోట్లతో కొత్తగా నిర్మించిన దుందుబి, భీమా హాస్టల్ భవనాలు ప్రారంభించారు. అనంతరం వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఓయూను ప్రపంచంతో పోటీ పడేలా స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల స్థాయిలో అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇందుకోసం 1000 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఓయూను ఒక అద్భుతమైన వర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్, విద్యాశాఖ నిపుణులతో కమిటీ నియమించి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఓయూ. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. 1948 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఓయూ అని, దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జార్జి రెడ్డి ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన వారే అని గుర్తు చేశారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది ఓయూలోనే. చదువుతో పాటు పోరాటాన్ని నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచార్యది ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సాధనలో సమిధులయ్యారని గుర్తు చేశారు. వీసీల నియామకంలో సామాజిక న్యాయం పాటించినట. గతంలో కళకళ్లాడిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం కళాహీనంగా మారింది. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారు. తాము అధికారంలోకి రాగానే యూనివర్సిటీకి పునర్వైభవం కల్పించాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నింటినీ చదువులకే కాకుండా సామాజిక చైతన్య వేదికలుగా మార్చాలన్న ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ 108 ఏళ్ల చరిత్రలో దళితుడు వైస్ ఛాన్సలర్ కాలే. ప్రస్తుత వీసీ కుమార్లోని నైపుణ్యాన్ని గుర్తించి వీసీగా నియమించాం. మిగతా యూనివర్సిటీలు విద్యా కమిషన్కు అలాగే నియమించాం. సామాజిక న్యాయాన్ని పాటించాం. దేశానికి యువ నాయకత్వం అవసరం. దేశంలో 65% జనాభా 35 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. ఇది మన దేశ సంపద. ఎక్కడ సంపద? బెల్ట్ షాపులు పెట్టి మొత్తం అందరినీ తాగురు అని యువతను ఆ రకంగా ప్రోత్సహిస్తున్నారు. మీరు ఒకవేళ దాన్ని సంపద కింద భావిస్తే టోటల్ లిక్కర్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. గాంజా, డ్రగ్స్ జోలికి పోకుండా పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం జరుగుతుందా? ఇవన్నీ క్వశ్చన్స్ వేసుకోవాలండి. ఇవన్నీ క్వశ్చన్స్ వేసుకోకుండా ఇక స్పీచ్లు దంచుతూనే ఉన్నారనుకోండి, ఏం ఉపయోగం దానివల్ల? ఏం ఉపయోగం దానివల్ల? 21 ఏళ్ల వయసులో ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా దేశానికి సేవలు అందిస్తున్నప్పుడు 21 ఏళ్ల యువకులు శాసనసభలు ఎందుకు అడుగు పెట్టకూడదు? ఆపుతున్నది ఎవరు? మీ వాళ్ళే కదా. ఆపుతున్నది ఎవరు?
మీ పార్టీలే కదా, మీ సోకాల్డ్ పార్టీలే కదా. ఇవాళ మంచోడికి అవకాశం ఎక్కడిది? విద్యార్థులకు తాను ఇవ్వగలిగింది చదువు ఒక్కటే, పంచడానికి భూములు లేవని సీఎం అన్నారు. ఎందుకు లేవు? ఎవడు చెప్పిండు భూములు లేవని? పంచడానికి భూములు ఉన్నాయి కానీ మీరు పంచగా తింటున్నారు. లీడర్లంతా కలిసి, లీడర్లు వాళ్ళ బినామీలు మీ కుటుంబాలంతా కలిసి పంచగా తింటున్నాయి. భూమి లేదని ఎవడు అన్నాడు? తెలంగాణలో ఉన్న భూదాన్ భూమి ఎంత? తీయండి, లెక్కలు తీయండి, బయటికి తీయండి మొత్తం. తెలంగాణలో ఉన్న ఇనాం భూములు ఎంత? తెలంగాణలో ఉన్న వక్ఫ్ భూములు ఎంత? తెలంగాణలో ఉన్న మట్ ల్యాండ్స్ ఎంత? గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత? కావలసినంత భూమి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. భూములు లేవట ఉత్తగానే అనిపారే. గతంలో కేసీఆర్ అదే మాట, ఈయన అదే మాట. మరి ఇప్పుడు వేల వేసే భూములన్నీ ఎక్కడి? 70 కోట్లు పోయినాయి, 80 కోట్లు పోయినాయి పేపర్లో రాయిస్తున్నారు కదా. నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం పీవీ సంస్కరణలతో అర్బన్ సీలింగ్ పెట్టి పేదలకు 25 లక్షల ఎకరాల భూములు పంచింది. గిరిజనులకు 10 లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చింది. ప్రస్తుతం పంచడానికి నా దగ్గర భూములు లేవు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ పెట్టి గుంజుకోవడానికి లేవు. ధనవంతులను చేయడానికి ఖజానా లేదు. మీరు ఇవ్వగలిగింది విద్య ఒక్కటే. చదువే మిమ్మల్ని ధనవంతుల్ని గుణవంతుల్ని చేస్తుంది. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం అట. మేము ఏ భూములు ఇవ్వలేమని అంటున్నాను. ఉన్న భూములు గుంజుకుంటున్నావు కదా. మొన్నగడ దిమ్దానే విలేజ్లో బీసీ రైతులంతా సాగు చేసుకుంటున్న భూమిని అంతా గుంజుకున్నారు కదా మీరు. వాళ్ళ హైదరాబాద్ దాకా పాదయాత్రగా వస్తుంటే మధ్యలో షామీర్పేట దగ్గరికి రాగానే తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ ఊర్లో ఎత్తేసారు కదా. ఇది మీరు మాట్లాడిన దాంట్లో తప్పులేమున్నాయి, ఏం మిస్టేక్స్ ఉన్నాయని మేము మాలాంటి వాళ్ళని ఎత్తి చూపడానికి రెడీగా ఉన్నాం కదా. ఇవన్నీ మేము చెప్తున్నాయని వాస్తవాలే. దయచేసి మళ్ళీ కేసీఆర్తో కంపేర్ చేసుకోవద్దు. ఇందులో మేము ఆయన కంటే బెటరే కదా, ఆయన అసలు ఉస్మానియా యూనివర్సిటీకి రాలే, మేము వచ్చినాం కదా, మేము మీ మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం కదా. ఇది కాదు కదా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది. పాలనలో మార్పును ఎక్స్పెక్ట్ చేశారు. మీరు అంటున్న ప్రజాపాలన ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఏది చెప్పాలి? ఇవన్నీ క్వశ్చన్సే. ఇవి ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్సే. అడ్డుకుంటే అభివృద్ధి ఎలా అట. విద్యార్థులు తమకు ఇబ్బంది కలిగించిన వారి పట్ల నిరసన తెలపాలి. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారిని అడ్డుకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందో ఆలోచించుకోవాలి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. 55 రోజుల్లో 11,000 మంది టీచర్లు నియమించాం. వచ్చే 6 నెలల్లో ఇంకో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అధికారం చేపట్టి 2.5 ఏళ్ల కాలం నాటికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో 1,000 కోట్లు పెట్టుబడులు తేవడమే కాకుండా 1.5 అంటే 1,50,000 ఉద్యోగాలు కల్పించామట. అన్నీ గోడ మీద రాతలే, అంతే కదా. ఇప్పుడు గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకే మీరు పోస్టింగ్లు ఇచ్చారు కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఇది కదా నిరుద్యోగులు అడుగుతున్నది. జంబో డిఎస్సి ఏమైంది? గత నోటిఫికేషన్కి ఒక 5,000 యాడ్ చేశారు కదా. మీరు ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఎలక్షన్లకు ముందు వేసిన ప్రకటన ఉంది కదా, దాన్ని ఒకసారి చెక్ చేయండి. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతారట. పెట్టండి, ఎవరు వద్దన్నారు? పెట్టండి. చలో, ఇది నిన్న ముఖ్యమంత్రి. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి స్పీచ్ ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? దయచేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. జై భీమ్, జై పూలే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బాగా చదవాలి, అన్ని రంగాల పేర్లు చెప్తున్నారు, కానీ రాజకీయాల్లో మరియు మీ ముఖ్యమంత్రి పదవిలో కూడా మా బహుజన బిడ్డ ఉండాలి, అంతే కదా. మరి రఘు అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తా అంటున్నాడు కదా, స్వాగతిద్దాం. చేసేవాడు చూద్దాం. ఎంతమందికి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు కదా. 2 ఏళ్ళు అయిపోయింది కదా. మేము ఫస్ట్ ఇయర్లో ఎక్కడ మాట్లాడలేదు కదా. ఫస్ట్ 1 ఇయర్లో 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఇంకేం లేదు ఇక్కడ. ఇంకొక 1 ఇయర్ అయితే ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ వచ్చిందంటే ఒక మినీ సంగ్రామమే. ఇంకేడా ఉంది, సమయం ఎక్కడుంది? మేమేమంటున్నాం అంటే అన్నం ఉడకాలంటే మనం మొత్తం ఇట్లా పిసికి చూడం కదా, ఒక మెతుకు చూస్తాం, అంతే కదా. విద్యా వైద్యం మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత అని అడుగుతున్నాం. సింపుల్. ఏం అక్కర్లే, తిన్నది కక్కిస్తామన్నారు, ఎంత కక్కిచ్చారో చూపించామని అడుగుతున్నాం. ఇంకే చేసేది ఏముందాడా? దీనికి ఎంత సమయం పడుతుంది? రేవంత్ రెడ్డి ఈజ్ గుడ్ అట, బట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ హిమ్. అసైన్ ల్యాండ్స్ అడుగుతున్నారు. కేసీఆర్ కంటే గ్రేట్ అట.
థియరీ వేరే, ప్రాక్టికల్స్ వేరే. అన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు. మొన్న వాళ్ళు ఎవరు ఆ మిషన్ భగీరథ వల్ల ఇంకా వాళ్ళ వీడియో రిలీజ్ చేసి 13 నెలలుగా గోస వాళ్ళది, జీతాలు లేవట. ఎంత అన్యాయం అది. యువకులను పెద్ద ఎత్తున యువతని పెద్ద ఎత్తున తాగుబోతులను చేసిందట గవర్నమెంట్. అందరే నమ్మలేం. రేవంత్ రెడ్డి పరిపాలన విషయంలో ఇంకా మెరుగుపడాలి, నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు నింపాలి. నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్, పత్రాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి అట. జగదీష్ రెడ్డి అంటున్నాడు మార్వాడి ఉద్యమం ఆపే సమస్య లేదు. జెడ్పీహెచ్ఎస్ కుక్కునూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు మధ్యాహ్న భోజనం బాగుండట్లేదు, పిల్లలు అన్నం బాగాలేదని అడిగితే పిల్లలని ఇన్ఛార్జ్ టీచర్ తిడుతుండట. ఎవరో మరి ఆ టీచర్, ఊరోళ్ళు అంతా పోయి ఆడ కూర్చోండి ఒకసారి. ఐ లైక్డ్ ద స్పీచ్ అట, రేవంత్ రెడ్డి స్పీచ్. నీ జర్నలిజం మొత్తం మారిపోయింది రఘు, నువ్వు అమ్ముడు పోయే న్యూస్లు చెప్తున్నావు, డైవర్ట్ చేసి చెప్తున్నావు. అప్పటి రఘు కాదు నువ్వు. అంటే ఏందో చెప్పొచ్చు కదా, 2 లైన్లు రాయి. ఎవరి కోసం చెప్తున్నాం, ఏం చెప్తున్నాను కూడా చెప్పండి ఒకసారి. రేవంత్ వచ్చినా ఏమీ పీకలేదు, ఆస్తులు మాత్రం నింపుకుంటున్నారు. డిసెంబర్ అన్నారు కానీ ఏ డిసెంబరో చెప్పలేదు. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మొన్న అక్కడ ఉప్పల్ ఫ్లైఓవర్ దగ్గరికి పోయినా నేను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దసరా నాటికి అయిపోద్దండి. ఏ దసరా? 10 ఏళ్ళ తర్వాత దసరానా? రేపటి దసరా అంటే ఇంకో 2 నెలలు అయితే దసరా వచ్చే. ఏ దసరా? అద్దాలు పెట్టుకొని పోయిండు, మ్యాప్ గీప్ అంతా ఇట్లా అట్లా అటు ఇటు తిరిగేసిండు. దసరా నాటికి అయిపోద్దా అని అన్నాడు. ఏ దసరా? ఇప్పటికి 8 ఏళ్ళు అయింది దసరా పోయి. ఏ దసరాకి అవుతుంది? సరే మీది ఒక్కడిదే ఇందులో బాధ్యత ఉందని అంటలేము. ఇది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంశము. కేసీఆర్ 6 ఏళ్ళు గాలికి వదిలేసిండు ఆ బ్రిడ్జ్ని, ఆ ఫ్లైఓవర్ని. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఏం ప్రణాళిక వేసిరు మీరు? మాటలకి పరిమితం అంతే, చేతలకి పనికిరావు. దమ్ముంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుడికి ఇవ్వమని చెప్పన్నా. రైట్ క్వశ్చన్ ఇది. అసలు ఇంతవరకు మనకి విద్యాశాఖ మంత్రి లేకపోయా? తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు. ఏమనంటే నా దగ్గరనే ఉంది కదా, నేను రోజు రివ్యూ చేస్తలేనా, నెలకోసారి చేస్తలేనా, వారానికి ఒకసారి చేస్తలేనా అంటున్నాడు. అది కాదు కదా, చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది? 65% యువత ఉంటే ఒక్క మంత్రి కూడా లేడు. రైట్ క్వశ్చన్ ఇది కూడా. యువత ఏది మరి? ఇప్పుడు మొత్తం యువతే ఉంది, 35% యువత ఉందన్నప్పుడు మరి 35% యూత్కి ఆయా స్థానాలు మీరు ఇవ్వాలి కదా. సీట్లకి లేవలేని కూడా టికెట్ అడుగుతుండే. కూర్చుంటే లేవలేం, లేస్తే కూర్చోలేం. మనకి షుగర్ 400 కొడుతుంటుంది మీటరు, 4 సార్లు బాత్రూమ్ పోవాలి. ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. రాష్ట్రంలో యూరియా సమస్య తీవ్రంగా ఉంది, దాని గురించి మాట్లాడండి. సినిమా వాళ్ళని పిలిపించుకొని మనమే వాళ్ళ కష్టాలు తీర్చినట్టు బిల్డప్ ఇచ్చి పిఆర్ చేసుకుందాం అన్నాను. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు. ఊరు నా ఏడ చూసిండ ఏ బాబు, పొద్దు నుంచి మాట్లాడుతున్నా అదే కదా ఏ బాబు. వాడ నా లొల్లంతా నినమన్నంతా వాళ్ళతోనే నడుస్తుండే కదా. వాళ్ళు కక్కింది వీళ్ళు నాకుతున్నారట. ఏం స్టేట్మెంట్ ఉంది బ్రదర్ మీది, అద్భుతమైన స్టేట్మెంట్ ఇది. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ చేయండి, వీలైతే చేద్దాం. ఇంకా 104 ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు లేవట. ఏమైపోవాలి వీళ్ళంతా? రేవంత్ రెడ్డి క్వాలిఫికేషన్ ఏంటట? ముఖ్యమంత్రి బోనస్ గురించి మాట్లాడండి. మీరు ఉప్పల్కి మధ్యాహ్నం వచ్చారు, సాయంత్రం ఆ రోడ్డు బాధ ఏందో కనబడుతుందట. ఇక ఉన్న సమయంలో వచ్చినా సాయంత్రం కూడా వద్దాం అవసరమైతే. విషయం అయితే అర్థమైంది కదా. నో ఆడియో అట. ఆడియో ఎందుకు రాదు బ్రదర్? వస్తున్నది చూసుకోండి జరా, మీ ఫోనే చెక్ చేసుకోండి ఒకసారి. బయట నుంచి పెట్టుబడులు మనమే పెడితే కదా. ఏందో రేవంత్ రెడ్డి కేటీఆర్ కంటే ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చా? ఏంది సంపాదించుకుంటున్నాడా? విద్యాశాఖ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఎక్కడ? అక్కడే ఉన్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఎక్కడ పోయింది? గాలి ఉంది, అది కిందికి రావాలన్నా పైకి పోవాలని చూస్తుంది. అన్న వీధి కుక్కల బెడద చాలా ఉన్నది. 10 మందిని కరిసిన తర్వాత అప్పుడు రెస్పాండ్ అవుతారు జనాలు అంత రోడ్ల మీదకి వచ్చినాక. సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు ఏమో, నేను అనుకున్నాను సెప్టెంబర్లోనే నోటిఫికేషన్ రావచ్చు. ఇక పంచాయతీ ఎన్నికలు పెట్టండి, మీరే ముఖ్యమంత్రిగా అండి అట. అయితే అవకాశం వస్తుందా? నాకైతే ఇంట్రెస్ట్ లేదు పెద్దగా. రేవంత్ రెడ్డి ఓయూకి ఎంతవరకు చేసింది ఏంటి అన్న ఏందో అర్థం కాలేదు. కొత్త జిల్లాల కారణంగా ఉద్యోగులు చనిపోతున్నా పట్టించుకోవట్లేదట.
భజగోవిందం బబ్రానందం అంతా డొల్లాట. ప్రభుత్వాలు ప్రజలని సోమరిపోతులను చేయొద్దు. పాస్ పుస్తకాలు రాక 4 నెలలు అవుతుందట. అన్న మంత్రి పదవులు నీ దగ్గర ఉంటే ఎట్లా? బీసీ పార్టీ పెట్టాలి. నక్సల్ సానుభూతి మేధావుల లైవ్ తీసుకుంటున్నావు కానీ హిందూ అనుకూల సంఘాల లైవ్ ఎందుకు తీసుకోవట్లే? దేనికి హిందూ అనుకూల సంఘాలు? ఏమి ప్రమాదం వచ్చింది హిందువులకి? మార్వాడి ఇష్యూకి హిందువులకు సంబంధం లేదు, దయచేసి ఆలోచించాలా. ఇది కేవలం మేము మార్వాడి ఇష్యూని టేకప్ చేసింది తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజల ఆయా వర్గాల ఆయా కులాల వృత్తి వ్యాపారులకు జరుగుతున్న నష్టం గురించే మేము మాట్లాడుతున్నది. జీవితాలు కోల్పోతున్నారు ఇక్కడ. ఇప్పుడు సింపుల్గా ఏం మాట్లాడుతున్నారు? వాడెవడో, వాడి పేరేందో జిగ్నేష, వాడెవడో తెలంగాణ వాళ్ళు తాగుబోతున్నట్టే ఒక్కడు మాట్లాడే. ఇంతవరకు వాడి గురించి మాట్లాడిన వాడు లేడు, మనమే మాట్లాడుతున్నాం. తెలంగాణ వాళ్ళు తాగుబోతున్నట్టే నిన్ను కూడా తాగుబోతున్నాడు రా బాబు, నిన్ను కూడా తాగుబోతే అన్నాడు. మరి ఒక్కడు ర్యాలీ తీయడే. అసలు హిందువులకి మార్వాడికి సంబంధం ఏంది అంటున్నా. మనం తాగుబోతున్నాం, మనం కూడా అనుసుగా గుట్కాగాలని మన సంస్కారం ఉంది కాబట్టి. ఏమన్నా అంటే మన వాళ్ళు ఇట్లా, మన వాళ్ళు అట్లా. ఇప్పుడు విషయం ఏంటి? ఇప్పుడు ఒక మీ ఉన్న ఇంటి దగ్గర ఒక గల్లీ, 2 గల్లీలు ఉంటే 2 గల్లీల్లో వాడే దుకాణాలు పెట్టిండండి. ఇప్పుడు మన వాళ్ళకి అసలు దుకాణం పెట్టడానికి అవకాశమే లేదు కదా ఏదన్నా. మరి నిరుద్యోగత పెరిగిపోయి ఆ మెంటల్ ఫ్రస్ట్రేషన్లో తాగుడుకు అలవాటు అయిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా లిక్కర్ని ప్రోత్సహిస్తున్నాయి. అన్నీ కలిసిపోయినాయి ఇందులో. వాడు బిజినెస్ చేయడు, మనకి రాదు, పొద్దుగాలే. అరే సిచ్యువేషన్ అట్లా క్రియేట్ చేసినాయి ప్రభుత్వాలు కానీ రాజ్యం కానీ. ఇట్లా మన దగ్గరికి వచ్చిన ఈ దోపిడీదారులు అంతా కలిసి. మనకు అసలు అవకాశం ఎక్కడిది, ఆలోచన ఎక్కడిది? చాలామందికి అర్థమైతలేదు. అక్కడిక్కడ ఉన్న వాళ్ళంతా మెసేజ్లు పెడుతున్నారు కానీ మీరు గ్రౌండ్కి వెళ్ళి రియాలిటీ చూడాలా. ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని ఒక మండలానికి వెళ్ళి అక్కడ ఏం షాప్స్ ఉన్నాయి, అక్కడ జరిగిన నష్టం ఎంత అన్నది ఒకసారి చూడండి. ఒక్కసారి వాడు ఎంటర్ అయ్యి ఒక షాప్ పెట్టిన తర్వాత 10 మందిని తీసుకొచ్చి షాపులు పెట్టిస్తున్నాడు. అన్ని షాపులు వాని, స్వీట్ షాప్ వాందే, స్టీల్ షాప్ వాందే, హార్డ్వేర్ షాప్ వాందే, కిరాణా షాపులు వాని, గల్లీకి షాపులు వాని అయిపోయినాయి. ఎట్లా భరించాలి ఇది? ఇంకా ఎంతకాలం భరించాలి? భరించాల్సిన అవసరమే లేదు. అసలు దీనికి హిందూ మతానికి సంబంధం లేదు, అర్థం చేసుకోండి. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇది రేవంత్ రెడ్డి స్పీచ్.